సోనియా బాగా అనిపించింది నాకు. సారీ చెప్పరా సోనియాకి మెచ్యూరిటీ లెవెల్ బాగుందని నాకు కూడా అనిపించింది అబ్బా. వెళ్ళి చెప్పమన్నప్పుడు వీడు మోతిబరి ఆశలేస్తాడు. నిజంగా వాడికి పిచ్చి ఏమైనా పట్టిందా? బిగ్ బాస్ ని తిడతాడు ఎవడన్నా? ఆ షో వల్ల నువ్వు బయట ప్రపంచానికి తెలుస్తావు. ప్రపంచం అంటే మామూలు విషయమా? 10 కోట్ల మంది చూస్తున్నారు నీ వీడియో. నువ్వు ప్రపంచానికే మంచిగా కనిపించాలి కానీ చెడ్డగా కనిపించొద్దు. అమర్దీప్ గోడ్ లాగా చెడ్డగా కనిపించినా పర్లేదు కానీ మరీ దారుణంగా నువ్వు బిగ్ బాస్ తిట్టే చెడ్డగా కనబడద్దు నీకు. ఎందుకంటే నీకు బస్ నువ్వు బయటకు వచ్చిన నీ ఎలిమినేషన్ కూడా వాల్యూ ఉండదు. నిజంగా చెప్తా. ఈ రోజు మట్టికి బూస్ట్ పడతాది అభయ్ గడికి, మన యష్మికి, బూతుల పురాణానికే గట్టిగా. ఏంటి తొక్క దుబ్బే చెత్తగేమో ఏ ఎంపికుండా పీక్కురా. అబ్బా నీ అమ్మ ఎన్ని ఓట్స్ అన్నావు అనుకున్నావు? ప్రతివత శిరోమణి అబ్బా ఇలాంటి ఓట్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి. జాతిరత్నాలు అన్నింటికి వాళ్ళకి గట్టిగా బూస్ట్ ఉంటుంది. నిన్నటి గేమ్ అంటే గేమ్ లాస్ట్ 2 గేమ్స్ ఇంట్రెస్టింగ్ ఉంది. బాగా బాగా ప్రభావతి 2.0 నిన్నటితో చూసింది. ప్రభావతి వెళ్తా ఏం చెప్పింది తెలుసా? హాయ్ డార్లింగ్స్, నా గుడ్లన్నీ జాగ్రత్తగా కాపాడినందుకు మీ అందరికి వెరీ వెరీ థ్యాంక్ యూ. నేను వెళ్తాను, మా ఆయన వెయిట్ చేస్తున్నాడంట. ఇక్కడ చూడు మా ఆయన ఓ అప్పుడే వెళ్ళిపోతావు అంటుంది యష్మి. ఇదేదో పెద్ద పీకి బొత్తలు కట్టినట్టు అక్కడ. ఇది చేసిందేమి లేదు అక్కడ, రచ్చ తప్పితే. నిఖిల్ తో పెట్టుకుంది, నిఖిల్ ఇసిరితే అవతలకి వెళ్ళి పడింది. సో ఫైనల్ గా ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అని చెప్తున్నారు? ఈ వీక్ లో నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు అందరూ కూడా టాప్ రేటింగ్ లో ఉన్నారబ్బా. నేను అనుకున్న వాళ్ళు ఎక్స్పెషల్ నిజంగా తారుమారు అయింది. అభయ్ గౌడ్ అయితే ఖచ్చితంగా బయటకు పంపుతారు. ఎందుకంటే బిగ్ బాస్ షో చూసేటప్పుడు బిగ్ బాస్ స్క్రిప్ట్ సరిగ్గా రాయట్లేదు అన్నాడు. ఒక మాట గమనించండి మీరు. అభయ్ గౌడ్ స్క్రిప్ట్ సరిగ్గా రాయట్లేదు అంటే అక్కడ స్క్రిప్ట్ గేమ్ ఏమో అనుకోవచ్చు జనం. అర్థమైందా? బిగ్ బాస్ స్క్రిప్టే తప్పురా అన్నాడు. అంటే ఇది స్క్రిప్ట్ ప్రకారంగా నడుస్తుందా గేమ్ అనే ఆలోచన ఎత్తున్నాడు. కాబట్టి ముందు ఈ హౌస్ నుంచి పంపించేస్తే ఆ స్క్రిప్ట్ గోల్ ఉండదు. అర్థమైందా? స్క్రిప్ట్ సరిగ్గా రాయట్లేదండి. స్క్రిప్ట్ ఏంటి? నీకేం స్క్రిప్ట్ తో రియాలిటీ గేమ్ అది. రియల్ గా జరుగుతుంది, రియల్ గా ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి, రియల్ గా ఎమోషన్స్ అవుతున్నారు, రియల్ గా కోపం వస్తుంది, రియల్ గా తిట్టుకుంటున్నారు, రియల్ గా గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది స్క్రిప్టెడ్ కాదు. నువ్వు స్క్రిప్ట్ సరిగ్గా రాయట్లేదంటే నీ మీద ఒక్కడి మీద రాస్తాడు స్క్రిప్ట్. గేమ్స్ లో అలా కూడా అనుకోవచ్చు. నీకు ఇంకోరికి ఇప్పుడు మినిమం నాలెడ్జ్ ఉండదబ్బా. పల్లెటూరులు చూస్తా ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళే, బంధువులు కానీ ఎవరైనా కానీ చూసినప్పుడు ఇదో స్క్రిప్ట్ అని చెప్పేస్తున్నాడు అభయ్ గడు. ఇది అంతా స్క్రిప్ట్ ఏనేమో, వేస్ట్ గడు ఇడు స్క్రిప్ట్ అని చెప్పేస్తున్నాడు, ఇదంతా స్క్రిప్ట్ ఏనేమో అనుకుంటారు. ఆ ఫీలింగ్ రాకూడదనే చాలా అంటే చాలా సివియర్ వార్నింగ్ అయితే వాళ్ళు ఎత్తాడు నాగార్జున గారు. మాక్సిమం ఎలిమినేట్ కూడా చేసేవాడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వీక్ లో ఎలిమినేట్ అయితే అభయ్, పృథ్వీ, ఇక నాకు తెలిసి నైనిక ఉండే పర్సెంట్ ఉంది. ప్రేరణ, యష్మి ఉండరు. ఎందుకంటే మా అమర్దీప్ గారు చెల్లెలు కాబట్టి, పెద్ద చెల్లి చిన్న చెల్లి కాబట్టి వాళ్ళ భూత పురాణం మనం ఇంకా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి లేదు. ఇగో ఇది మట్టికి నేను యాక్సెప్ట్ చేయనబ్బా. శేఖర్ మాస్టర్ కొడుకు పుట్టాడని అలాగే పంపించేశారబ్బా. అన్ఫేర్ నామినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్. నేను యాక్సెప్ట్ చేయను. ప్రేరణ అని అదే రకంగా తాగిస్తే ఇది నిజంగా నాగార్జున గారి గేమే. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఇది మటుకు ఓటింగ్ గేమ్ కాదు అని నేను ఫిక్స్ అయిపోతా. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు లోపల జీవించలేకపోయాడు. అర్థమైందా? ఆ జోకులు పండలేదు లోపల, పండ్ల బయట జనాలకు పండి. అర్థమైందా? లోపల గేమ్ స్పిరిట్ కూడా లేదు. ఆయన హెల్త్ ఇష్యూస్ ఎందుకు వచ్చినాయి అంటే ఈ ఫుడ్ వల్ల అంట. ఆయన వెజిటేరియన్ కాబట్టి ఈ వెజిటేరియన్ కూడా ఏదో సరిగ్గా అందించలేకపోయారు. నాకు ప్రోటీన్ లోపం వచ్చింది ఏదేదో చెప్పాడు ఆయన డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసినప్పుడు. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే అది కూడా ఓటింగ్ లో ఇద్దరు కూడా సమానంగా ఉండడం వల్ల ఆదిత్యను శేఖర్ మాస్టర్ చెప్పాడు, నాగార్జున క్లియర్ ఇచ్చాడు. కాబట్టి అలా వచ్చేసాడు. కానీ ఈసారి మటుకు అలా ఉండదు. ఈసారి అభయ్ గడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. నెగిటివ్ వెళ్ళిపోయింది, షేడు చాలా నెగిటివ్, జనాల్లోకి చాలా నెగిటివ్ వెళ్ళిపోయాడు.